ఎందుకంటే ఒకవేళ పుట్టుకుంటే కూడా కరెక్ట్ ఉండాలి కూడా. వెళ్ళండి, మీ బండి కాగితాలు వేయండి. ఆధార్ కానీ ఏదైనా ఉంటే చూడండి. మరి అదే అడిగింది షేక్ అమ్మాలి మీరు తీయాలి బండి. డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష ఐపీఎస్ మేడం గారి యొక్క ఆదేశాలతో ఈరోజు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకలి స్ట్రీట్ నందు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అన్వాంటెడ్ వెహికల్స్ కానీ క్రైమ్ స్టోలెన్ వెహికల్స్ కానీ క్రైమ్లో ఉన్న వెహికల్స్ కానీ గుర్తించటం, అలాగే అనుమతి పత్రాలు లేని వెహికల్ని స్వాధీనం చేసుకోవటం, అలాగే నిషేధిత పదార్థాలైన గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ, అలాగే ఇంకా ఏదైనా డ్రగ్స్, ఏ విధమైన డ్రగ్స్ కానీ లేదా పేలుడు పదార్థాలు, ఉగ్రవాదులకు సంబంధించిన పేలుడు పదార్థాల యొక్క వీటన్నిటిని పట్టుకునే ఉద్దేశంతో ఈ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ఆపరేషన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో 30 అనుమతి లేని పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ 31 వెహికల్స్ని క్షుణ్ణంగా కూడా తనిఖీ చేసి వీటిలో పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాటిని రిలీజ్ చేసి మిగిలిన వాటిని స్టేషన్కి తరలించి వాళ్ళ మీద సంబంధిత చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ ఏరియా అంతా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియా. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాలో తనిఖీలు నిర్వహించాం. ఈ సందర్భంగా ఎలాంటి యొక్క అనుమానిత వ్యక్తులు కానీ అనుమాన డ్రగ్స్ కానీ ఏమీ దొరకలేదు. ఇంకా కూడా ఈ ఆపరేషన్ను నెల్లూరు పట్టణంలో కొనసాగిస్తామని, ప్రతిరోజు కూడా ఈ ఆపరేషన్ ఉంటుందని నెల్లూరు పట్టణంలో 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మా ఎస్పీ గారి ఆదేశాలతో శాంతి భద్రతలు కానీ అన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుని ఈ ఎలాంటి అన్వాంటెడ్ వెహికల్స్ ఏదైనా ఉన్నా సరే వాటిని పట్టుకుని ఏదైనా డ్రగ్స్ కానీ వాటి మీద ఏమైనా దొరికితే మాత్రం సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చిన్న బజార్ సీఏ గారు లీవ్లో ఉన్నందువలన సంతపేట సీఐ నేను ఈ ఆపరేషన్ కండక్ట్ చేశాం. 30 అనుమతి లేని పత్రాలు 30 వెహికల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సార్